అక్క నమస్తే అక్క. ఏం పేరు మీ పేరు? నా పేరు దీపిక అండి. హౌస్ వైఫ్ వైస్ గారు. అమ్మ ఏం లేదు, పిల్లలు స్కూల్ తీసుకొస్తున్నారు. అవునండి. ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయమ్మా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. సర్వే చేస్తున్నాం ఎలా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు డివిజన్లు పెరిగాయి, మహిళలకు కూడా అవకాశాలు వస్తున్నాయి కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి. మహిళలు కూడా ఎదగాలి రాజకీయంగా. ఆడపిల్లలు ఎదుగుతున్నాయి కదా ఇప్పుడు కొంచెం బాగుంటది. మరి అబ్బాయిలు అంటే ఎట్లుంటారు బయట ఇప్పుడు తెలుసు కదా. అమ్మాయి డ్యూటీకి పోవాలని భయం వేస్తుంది, అబ్బాయి డ్యూటీకి పోవాలని భయం వేస్తుంది. స్ట్రాంగ్ కావాలి అసలు, అంటే నమ్మకం రావాలి అసలు. మెయిన్ గా అబ్బాయిని నమ్మాలంటే నమ్మకం రావాలి. అంటే ఆయన చెయ్యడు, ఎవరిని చేసుకునేయడు, అలా ఉంటుంది సమాజం. సో మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎలా ఉండబోతుంది, మీరు ఏమనుకుంటారు? ఏ పార్టీకి అవకాశం ఉంటుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది, 6 గ్యారెంటీలు అన్నారు, వస్తున్నాయి ఎవరు ఏం రావట్లేదు అసలు, ఏమి రావట్లేదు అసలు. ఎందుకు ఇచ్చి కొట్టుకుని తప్ప కొట్టుకుంటారు కదా అసలు. లేడీస్ ఎట్లా కొట్టుకుంటారు అసలు? లేడీస్ కొట్టుకుంటారు కదా, అక్కడ ఏముంటుంది? అక్కడ కొట్టుకోవడం తప్ప ఏం లేదా. ఒక దగ్గర ఆపమంటే బస్ వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ ఆపమంటే అంటే నీకు తెలివి లేదు, ఎక్కడ దిగాలని మాట్లాడుతారు వాళ్ళు. నన్ను అన్నారు అసలు ఒక రోజు, నన్ను అన్నారు ఎక్కడ ఆపలేదు. రెస్పెక్ట్ లేదు అసలు వాళ్ళకి, డ్రైవర్లకి లేదు. ఫ్రీగా ఇస్తున్నాం కదా చూపించండి అని అక్కడ కూర్చోమ్మ అని మాట్లాడతారు. రెస్పెక్ట్ లేకుండా కూర్చోమ్మను అంటే లేడీస్ కి ఆ బాయ్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అది ఎవరికి ఇస్తలేదు అసలు. ఎందుకు పెట్టిన అసలు అనవసరంగా డబ్బులు పెట్టించినాం అనుకో, కొంచెం మర్యాద ఉంటుంది మాకు. ఫస్ట్ మర్యాద మా సీటు మేము కొనుక్కున్నట్టుగా మేము గౌరవపడతాం. అరే ఏం లేకుండా ఫ్రీ బస్సు తీసుకున్నాక కూడా తీసుకోండి, పడేయండి, టికెట్ ఇచ్చుకుంది మొహం మీద పడేస్తారు. చిల్లర లేవంటే తర్వాతకి రండి, ఎందుకు వచ్చి బస్సు అని మాట్లాడతారు. అట్లా రూపాయి చూపిస్తాం. ఎందుకు పెట్టండి? కేసీఆర్ రావాలన్న అంతే. కేసీఆర్ రావాలి, రేణు బద్ర వద్దే వద్దు అసలు. ఆడు ఎందుకు? రైతుల కోసం తెలుసా. ఇప్పుడు మాకైతే బోర్లు ఉన్నాయి, మా నాన్నకంటే బోర్లు మా నాన్నకంటే బోర్లు ఉన్నాయి. మా నాన్న కష్టపడి బోర్ వేసుకున్నాం. బోర్లు లేని వాళ్ళు ఏం చేస్తారు? రక్తం చిందించి భూమి మీద చల్లాలంట. మరి ఆయన కొంచెం ఆయన కొంచెం ఇస్తే వీళ్ళు కొంచెం అలా కొంచెం కలిపేసి రక్తం ఇట్లా చల్లుతారు మంచి, అప్పుడు బాగుంటది చూడడానికి కూడా. మరి అది వెరైటీగా మాట్లాడు. అంటే ఆడపిల్లకి రెస్పెక్ట్ లేదు, బాయ్స్ కి రెస్పెక్ట్. అంటే వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉండరు, అలా మనవాళ్ళ కోసం ఎట్లా తెలుసా రొట్టెలు చేస్తుండంట. దోషను రొట్టెలో చేస్తుండం అంటే ప్రజలు ఏం చేయాలి? ఆడుకోవాలా లేకపోతే ఇంట్లో కూర్చొని ఏమన్నా చేసుకోవాలా? చూసుకోవాలి, ఏది లేదు అసలు. నాకు ఏది రావట్లేదు అసలు. అంటే నేను ఇంకా చేయించుకోలేదు, చేయించుకుంటే వచ్చేసాను. కాకపోతే ఎందుకు చేయించినా ఒకటే, చేయించకపోయినా ఒకటే. ఆయన కష్టం పడి మనకిచ్చేది ఎందుకు? మన కష్టం మీద మనం ఉంటే చాలు కదా. ఆయన ఫ్రీగా వస్తుంది, అన్ని తీసుకోవడం అవసరం లేదు కదా. మాకు అది ఏది అవసరం లేదు. ఆంధ్ర సైడ్ అవసరం లేదు, తెలంగాణ సైడ్ అవసరం లేదు. వేస్ట్ అన్న పెట్టి కూడా ఎందుకు? కరెంట్ బిల్లు అసలు వస్తారు, ఫ్రీ కరెంట్ అంటారు. ఎగస్ట్రా వచ్చిందో కట్టకపోతే ఊకుంటారు వాళ్ళు మా చుట్టాలు ఏమన్నా మనకి ఏమన్నా మాకు ఏది అంటే అత్తమంది ఆంధ్ర సైడ్, మాది తెలంగాణ సైడ్. అంటే తెలంగాణ బిడ్డను చేయబడికి ఇట్లా మాట్లాడుతున్నాం, అది ఆంధ్ర బిడ్డ మనకేం అవసరం? అక్కడ చేసే అన్ని సౌకర్యాలు అన్ని అక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటది అసలు. అక్కడ అంటే బాగుంటది అసలు. పెద్దవాళ్ళకి 2,000 ఇక్కడ ఇస్తారు అనుకుంటా. మరి మాకు ఇక్కడ ఇస్తే 2,000 ఇస్తుంది కదా, 2,000 ఇస్తారు కదా. లేదు 2,000 ఇస్తాండి, ఇంతవరకు 2,000 ఇచ్చిండు. ఇంకా లేదు, ఇంకెవరికి లేదు అసలు. ఇక్కడ చేస్తాండి, మీరు రోడ్ల మీద తిరుగుతారు కనిపిస్తలేదు ఆయనకి. ఇంకా బీటెక్ ఎంటెక్లు చేసుకున్నాను, రోడ్ల మీద తిరుగుతారు వాళ్ళు, డ్యూటీ చేసుకుంటూ చేస్తారు. అంటే మంచిగా వాళ్ళని సపోర్ట్ తీసుకురు అనుకో, మంచిగా ఎన్నిక. ఇక్కడ 3 ఉన్నాయి, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఏమనిపిస్తుంది? అంటే వాళ్ళని అంతా సపోర్ట్ ఇవ్వాలన్నా, మంచిగా మహిళని మాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరికైనా జీతాలు పెంచాలి, ఎవరైనా ఎంప్లాయ్ అయినా జీతాలు పెంచాలి. ఎవరికి ఎట్లా ఇవ్వాలో అట్లా ఇవ్వాలి. అందరు ఒకసారి కట్టగట్టి మనం మాట్లాడుకుంటే బాగుంటది, మంచిగా ఉంటది. ఏమంటే కేసీఆర్ బెటర్ అనిపిస్తుంది. అది ఎందుకు ఇచ్చి ఎందుకు ఆయనకి ఇచ్చే ఏమి ఎందుకు? ఆయన మాట్లాడు తప్ప ఏం లేవు, అక్కడ చేతలే లేవు అసలు. కేసీఆర్ అప్పుడు ఎంత బాగుంది అసలు. 500 వేసేది మాకు తెలియకుండా 500 వేసేసిండు, ఒకసారి 1000 రూపాయలు వేసిండు, అన్ని వేసేసిండు. ఇప్పుడు నేనేం వేస్తుండో ఏం లేదు అసలు. ఇక్కడ ఇప్పుడు వేస్తా 2,000 వేస్తారు, 2,000 ఎక్కడ వేసిండు? అందుకని అప్లై చేసిన, తిరిగి మేము అప్లై వేసిన అసలు ఏనే వేయలేదు. కనీసం దానికన్నా ఏదన్నా 500 పెడితే ఏదన్నా ఖర్చుకొస్తాయి కదా. కేసీఆర్ అడగ ముందుకే వేసిండు. ఆ రోజు మా అమ్మ చెప్పింది నాకు, అమ్మ కేసీఆర్ ఇట్లా డబ్బులు వేసిండంటే పోయి తెచ్చుకున్నాను నేను, 2,000 తెచ్చుకున్నాను నేను ఆ రోజు. అంటే కేసీఆర్ ఎట్లుండో ఇప్పుడు ఈయన ఎట్లుంటుండో. ఆయనే రావాలి అసలు. దేవుడు అసలు బాగా చూసుకుంటాడు. ఓట్లు తీసేస్తున్నారు, మీకు ఓట్లు వచ్చినాయా? అదే స్లిప్ ఇస్తారు కానీ నేను చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఇంకా నేను తీసేసి మంచిదే.
చేయించుకోండి తొందరగా. రేపు చేయించుకుంటా. ఈరోజు పిల్ల కొంచెం ఇబ్బంది ఉందని చేయించుకోలేదు. రేపు కంపల్సరీ చేయించుకుంటా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.